తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు గోవిందరావు అండి. ఏం చేస్తుంటారండి? నేను స్టీల్ ప్లాంట్ రిటైర్ అయిపోయాను. స్టీల్ ప్లాంట్ చేసి రిటైర్ అయిపోయాను. వైజాగ్ అండి మీది? వైజాగ్ లోకల్ గాజువాక. ఏంటంటే మరి ఎలా ఉండబోతున్నాయి ఈసారి విశాఖపట్నంలో ఎలక్షన్స్? ఎంపీ క్యాండిడేట్ చూసుకుంటే వైసీపీ తరపున బొత్స ఝాన్సీ గారు, టీడీపీ తరపున భరత్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి అవకాశం ఉంది? వైజాగ్ వాసులు ఎవరికి అవకాశం కల్పిస్తున్నారు? వైజాగ్ వాసులని కాదండి, యాక్చువల్గా పనిచేసే వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు. మరి మేడం గారి గురించి ప్రొఫైల్ గురించి తెలియని వాళ్ళకైతే చెప్పలేం. కానీ ఆవిడ 2 టైమ్స్ పార్లమెంట్ మెంబర్గా చేశారు. మన పక్కన విజయనగరం జిల్లాలో ఒక జడ్పీటీసీని జిల్లా చైర్మన్గా చేసి మరి వాళ్ళ హస్బెండ్ ఎంపీగా చేశారు. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు కాదు, మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా సత్యనారాయణ గారి ఫ్యామిలీ గురించి అందరు తెలుసు. కాబట్టి ఝాన్సీ గారికి అందరూ ఆదిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే భరత్ అయితే విద్యావంతుడు, యువకుడు, కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆయనకి గీతం ఉంది, అలానే హాస్పిటల్స్ ఉన్నాయి. సో చాలా సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటాడు. అతను గెలిపించుకుని విశాఖపట్నానికి చాలా మంచిగా సేవలు చేస్తారని అయితే చాలామంది చెప్తున్నారు. మరి మనం వైజాగ్ నుంచి తీసుకుంటే లాస్ట్ గెలిచిన ఎంపీలందరినీ తీసుకుంటే తెలుగుదేశం వాళ్ళ తాతగారు 2 టైమ్స్ చేశారు. ఒకసారి బాటం శ్రీరామూర్తి గారు ఇప్పుడు ఆ టైంలో చేశారు. తర్వాత అంతా కలిసి కాంగ్రెస్ పార్టీలోనే వచ్చిన ఎంపీల ద్వారా అభివృద్ధి జరిగిందండి. మరి లాస్ట్ 2014-19 విశాఖపట్నం తీసుకోండి, మరి 2019 నుంచి 24 విశాఖపట్నం తీసుకొని ఒక చుట్టూ అభివృద్ధి బ్యారేజ్ వేసుకుంటే ఇక్కడ ఉన్న విశాఖ ప్రజలందరికీ తెలుసు. మరి ఆ రోజు విశాఖపట్నం ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది అనేది మనం చెప్పవలసిన లేదు, ప్రజలకు తెలుసు. అంటే బొత్స ఝాన్సీ గారిని చూసి ఎందుకు ఓటేయాలంటే ఆమె అసలే లోకల్ కూడా కాదు, పక్క జిల్లా నుండి వచ్చిన వాళ్ళకి ఎలా ఓటేస్తారు? బొత్స ఫ్యామిలీకి ఇక్కడ విశాఖపట్నంలో అంత పట్టుందా? వాళ్ళకి పట్టు ఉందా లేదనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసండి. ఆవిడ పట్టు లేకుంటే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఎంచి బీసీ సీట్ ఇక్కడ ఎంపీ సీట్ ఇవ్వలేదు. రెండోది ఆవిడ పుట్టిగా రామకృష్ణపురం, వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే. మరి ఆల్రెడీ దగ్గరే, మనకు తెలియదేమో అసలు విజయనగరం కూడా విశాఖపట్నం జిల్లాలో వన్స్ ఒక టైంలో ఉండేది. జిల్లాలో బైబిరికేషన్ అయినప్పుడు విశాఖపట్నం నుంచి విజయనగరం దాన్ని బైబిరికేషన్ విజయనగరం జిల్లా. కానీ ఆవిడే తీసుకుంటే ఉత్తర కోస్తలో ఆవిడే లోకల్ అండి. ఇప్పుడు లోకల్గా మనం పరిగణన తీసుకుంటే మరి వాళ్ళ తాతగారు కానీ ఈ భర్త గారు కానీ వాళ్ళందరూ నాన్ లోకల్ కదా. ఇప్పుడు లోకల్కి నాన్ లోకల్కి మనం తెలియంది ఏం కాదు, వాళ్ళు ఎక్కడ ఉన్నది అందరికీ తెలుసు. ఇప్పటి వరకు నాన్ లోకల్ ప్రయారిటీ ఇచ్చారు. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకు మా నాయకత్వాన్ని చూసి ఉత్తరాంధ్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్థానికులకైతే ఈ విశాఖపట్నం పట్టు ఉంటుంది. రానున్న ప్రభుత్వం అధికారం జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పుడు దీన్ని రాజధాని చేయాలంటే కంపల్సరీగా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల తాలూకా సహకారం కూడా ఉండాలనే దీని మీద మేడం గారిని ఇక్కడ పెట్టి ఈ ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుందండి. గెలుస్తారంటారు ఝాన్సీ గారు? పక్కా గెలుస్తారండి, పక్కా. ఎవరు సీఎం అవుతారంటారు సార్? పైన జగన్మోహన్ రెడ్డి అవుతారు సార్. మనం చెప్పవలసిన లేదు సార్. అంటే అభివృద్ధి మేము చెప్పవలసిన లేదు, చదువుకున్న వాళ్ళకి గూగుల్లో చెక్ చేస్తే తెలుస్తుంది. అంటే ఏటేటి ఈ ప్రభుత్వం 2014-19లో నుంచి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, మరి సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏంటందండి. మన కోస్టల్ కారిడార్ ఉంది, 790 కిలోమీటర్ కారిడార్ని ఏ రోజు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా దాన్ని ఫుల్ఫిల్ ఇంప్లిమెంట్ చేసుకోలేదు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 4 ఫిషింగ్ హార్బర్లు, మొత్తం 4 పోర్ట్లు, 9 ఫిషింగ్ హార్బర్లు, 9 ఫిషింగ్ మార్కెట్ యార్డులు కూడా ఇస్తానంటే కోస్టల్ కారిడార్ తాలూకా ఉత్పత్తిని అతను ఆ మత్స్య సంపదను తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి దాని తాలూకా రెవెన్యూ అందరికి ఇస్తే ఇలాంటి సంక్షేమ కార్యాలు ఇంకొన్ని మెరుగ్గా చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అది కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి వస్తారండి.